శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్తో తిరుగుతున్న ఓ స్కార్పియో వాహనం కలకలం సృష్టించింది. ఈ వాహనం తెలంగాణ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్టిక్కర్తో సంచారం చేస్తోంది. వాహనం ఆంధ్రప్రదేశ్ చెందింది కాగా దానిపై ఉన్న స్టిక్కర్ తెలంగాణ ఎమ్మెల్యే పేరుతో ఉంది. ఈ వాహనంలోకి హాకీ బ్యాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో చెన్నై కొత్తపల్లి మండలం గంగినేపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో ఇదే రకమైన హాకీ బ్యాట్లు ఉపయోగించారని సమాచారం. ఈ గ్యాంగ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతో హాకీ బ్యాట్లను వాహనంలో పెట్టుకుని తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన చెన్నై కొత్తపల్లి పోలీసులు ఆ స్కార్పియో వాహనాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈరోజు గణేష్ ఉత్సవ పండుగ సందర్భంగా సీకేపల్లి పోలీస్ స్టేషన్లో మార్నింగ్ 10 o'clockకి మండలానికి సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరిని పిలిపించి మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టేషన్లో మేమందరం మీటింగ్ అరేంజ్ చేసుకుంటూ ఉండగా ఒక బ్లాక్ స్కార్పియో స్టేషన్లోకి రాబడింది. బ్లాక్ స్కార్పియో మీద తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ అనే ఒక స్టిక్కరు, తర్వాత బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. ఎవరు మీరు అని వాళ్ళని విచారించగా మాది బి తాండా సేవాలాల్ నాయక్ నా పేరు. నేను గణేష్ పర్మిషన్ కోసం అంటే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్న ఎవరిది ఇది అని అడగగా అతను మా బంధువులే తెలంగాణలో ఉన్నారు, వాళ్ళది స్టిక్కర్ వేసుకున్నట్టు అలా వేసుకోకూడదు కదా బాబు, మీరు స్టిక్కర్ వేసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లే బ్యాక్లో చెక్ చేయగా హాకీ స్టిక్స్ కూడా అందులో ఉన్నాయి. ఈ ఎవరు అని అడిగితే వాళ్ళు దాన్ని మా బామ్మడిది హాకీ ప్లేయరు ఆడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఊర్లో విచారించుకుంటే వీళ్ళు హాకీ బ్యాట్లు తర్వాత ఈ స్కార్పియో తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొద్దిగా భయభ్రాంతులకు